ఈరోజు మనము పరిశుద్ధాత్మను పొందుకున్నట వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము. పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే తోటి సహోదరులతో కూడి ఉండాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి అని దీని ముందు వీడియోలో తెలుసుకుందాం. పరిశుద్ధాత్మను పొందుకున్నట వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనలను మంచి మార్గంలో నడిపిస్తాడు, పాపపు మార్గంలో నడకుండా చూస్తాడు. మనం ఏమి చేయాలి అనేది చెప్తాడు, ఏమి చేయకూడదో చెప్తాడు. చాలా విషయాలు మనకు నేర్పిస్తాడు. ముఖ్యంగా కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం. ఒకటి, పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు వలన శక్తి పొందెదరు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ మాటలు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత 40 దినములు తన శిష్యులతో ఉన్న సమయంలో యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో చెప్పిన మాట. పరిశుద్ధాత్మడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, అప్పుడు ఏ పనైనా చేయగలరు. కాబట్టి యెరూషలేము, యూదయలోను, సమరయ దేశంలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని అంటున్నారు. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే ఏ పని చేయటానికైనా శక్తినిస్తాడు. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 5వ వచనం 6 వచనాలు చూద్దాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్మనాతునకు పోయి, తిమ్మనాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. సంసోను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్న కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నారు. తిమ్నాతు అను ఊరు ఫిలిష్తీయులది. ఫిలిష్తీయులదైన తిమ్నాతు వెళ్ళి అక్కడ సంసోను ఒక అమ్మాయిని చూసి తల్లిదండ్రులతో ఆ తిమ్నాతులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేయమని అడుగుతాడు. అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడుటకు సంసోను తన తల్లిదండ్రులను తీసుకుని తిమ్నాతు వెళుతూ ఉన్నాడు. తిమ్నాతులో ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు ఆ తోటల నుండి కొదమ సింహము సంసోను ఎదుటికి వచ్చి గర్జించింది. అప్పుడు యెహోవా ఆత్మ సంసోను మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ సంసోను మీదకి బలంగా వచ్చటం వలన సంసోను శక్తిని పొందుకున్నాడు. అప్పుడు సంసోను సింహాన్ని చూసి దాని మీదకి ఉరికి దానితో పోరాడి చాలా తేలికగా దాన్ని చంపేశాడు. ఒక మేకపిల్లను చంపినంత తేలికగా దాన్ని చీల్చాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే అంత శక్తి వస్తుంది. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె అయినాయి. సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయింది. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఇశ్రాయేలు దేశం అప్పుడు ఫిలిష్తీయుల స్వాధీనంలో ఉంది. లేహి అనే ప్రాంతం ఇశ్రాయేలీయులది. అయితే ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశంలో ఉన్న లేహి అనే చోటకు వచ్చి అక్కడ దోపిడీ చేయుటకు ఫిలిష్తీయుల దండు వచ్చింది. అంటే ఒక 1000 మంది కలిసి ఒక గ్రూపుగా లేక దండుగా లేహి అనేటువంటి ఊరిపైకి వచ్చారు. అప్పుడు యోధావారు మీరెందుకు మా మీదకి దోపిడీకి వచ్చారు అని ఫిలిష్తీయులను అడుగుతారు. అప్పుడు ఫిలిష్తీయులు సంసోను మా దేశంలోని పంటలను కాల్చేశాడు, సంసోనును కట్టడి చేయటానికి వచ్చాము అంటారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏతాములో బండ కింద దాగుకొని
ఉన్న సంసోనును 2 కొత్త తాళ్ళ చేత కట్టి సంసోనును ఏతాము బండ యొద్ద నుండి లేహీకి తీసుకుని వస్తున్నారు. అప్పుడు ఫిలిష్తీయులు సంసోనును ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ సంసోను మీదకి బలంగా రాగా అప్పుడు సంసోనుకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడినట్లు జనపనార వలె అయినవి. సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయినాయి. దగ్గరలోనున్న గాడిద యొక్క పచ్చి దవడ ఎముక తీసుకుని సంసోనును బంధించడానికి వచ్చిన 1000 మందిని చంపాడు. ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే శక్తి వస్తుంది కాబట్టి మరి అంత బలంగా వాళ్ళని ఎదుర్కోగలిగాడు. అదేవిధంగా దావీదు అడవిలో గొర్రెలు కాచేటప్పుడు కూడా, సింహాలు ఎలుగుబంట్లు వచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దావీదు మీదకి రాగా సింహాలను ఎలుగుబంట్లను చాలా తేలిగ్గా చంపేసేవాడు. తన గొర్రెలను సింహాల బారి నుండి ఎలుగుబంట్ల నుండి కాపాడుకునేవాడు. పరిశుద్ధాత్మ మన మీదకి దిగినప్పుడు అన్య భాషలతో మాట్లాడగలుగుతాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. ఎవరైనా పరిశుద్ధాత్మను పొందుకుంటే అన్య భాషల్లో మాట్లాడగలుగుతారు. అన్య భాషలు వారు దేవునితో మాట్లాడతారు. అది అన్య భాషలో మాట్లాడిన వారికే ప్రయోజనకరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. అన్య భాషలతో మాట్లాడువారు మర్మములను కూడా పలుకుతారు. దేవుని యొక్క మర్మాలు చెప్పగలుగుతారు. భాషలతో మాట్లాడతాడు. దేవునితోనే వాళ్ళు మాట్లాడతారన్నమాట. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారం భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకుంటే అన్య భాషల్లో మాట్లాడగలుగుతాడు. తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోగలుగుతాడు. 3. పరిశుద్ధాత్మను పొందుకుంటే ప్రవచించెదరు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 17వ వచనము 18వ వచనం చూద్దాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఇప్పుడు మనం అంత్య దినాల్లోనే ఉన్నాం. మనుషులందరి మీద పరిశుద్ధాత్ముడు తన ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు మనుషుల మీదకు వచ్చినప్పుడు మనుషులు ప్రవచిస్తారు. యవనస్తులకు దర్శనములు కలుగుతాయి. వృద్ధులు కలలుగంటారు అంటున్నారు. ప్రవచనము అంటే జరగబోయేది చెప్పుట. కలలు అంటే నిద్రపోయేటప్పుడు వచ్చేవి. దర్శనములు మెరపుగా ఉండగా దేవుడు చూపించేవి. అంత్య దినములలో నా దాసుల మీదను నా దాసులంట మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు అంటున్నారు పరిశుద్ధాత్మ. అంత్య దినాల్లో యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి వారు కూడా ప్రవచిస్తారు. ఎందుకనగా వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు కాబట్టి. 2వ పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రవచనం ఎప్పుడూ దేవుని మూలంగా వస్తుంది.
మనుషుడు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ప్రవచనము చెప్పగలడు. మనుషుడు తాను ఊహించి చెప్పేది ప్రవచనం కాదు. ప్రవచనం చెప్పేది మనుషుడే కానీ అది పరిశుద్ధాత్మ ద్వారా చెబుతాడు. మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపబడి అది దేవుని మూలంగా పలుకుతారు. ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. ప్రవచించుట అది విశ్వాసులకు సూచన. ఆత్మ సంబంధమైన వరం కోరుకోవాలి అంటే ముఖ్యంగా ప్రవచన వరం కోరుకోవాలి. ఆత్మ సంబంధమైన వరములలో ముఖ్యమైనది ప్రవచన వరము. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకుంటే ప్రవచనములు చెప్పగలరు. 4వది, కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరగకుండా కరెక్ట్గా త్రోవలో నడిపిస్తాడు. యెషయా గ్రంథం 30:21. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. పరిశుద్ధాత్మని మనం పొందుకుంటే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. తప్పు మార్గంలో నడవనీయుడు. వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అంటున్నారు కదా, ఆ వెనుక నుండి చెవులకు వినబడే శబ్దము పరిశుద్ధాత్ముడు చెప్పేది. మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. 5, ఆయన మీతో కూడా ఉండును, మీలో నివసించును. యోహాను సువార్త 14:17-18 చూద్దాం. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మను అనాథలుగా విడవను. మనము పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆయన మనతోనే ఉంటాడు, ఎప్పుడునూ మనలో ఉంటాడు. మన శరీరము ఆయన సంఘము, ఆయన మనలో ఉంటారు. మన శరీరము ఆయన సంఘము కాబట్టి మన శరీరమును దురాశలతో పాడు చేయకూడదు. కోపము, ద్వేషము, అసూయ, వ్యభిచారము లాంటి శరీర కార్యాలు మనలో ఉండకుండా చూసుకోవాలి. ఆత్మఫలము అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము లాంటి ఆత్మ సంబంధమైనటువంటి వరాలు కలిగి ఉండాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి, శరీరానుసారంగా ఉండకూడదు. 6, సంభవింపబో సంగతులను తెలియజేయును. యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే సంభవింపబోయే సంగతులను తెలియజేస్తాడు. మన ప్రార్థన విని దానికి సంబంధించినదే చెప్పి ఆ సంభవింపబో సంగతులని తెలియజేస్తాడు. అంటే ముందు జరగబోయే విషయాలను కూడా మనకి తెలియజేస్తారు. 7, దేవుని వాక్యమును ధైర్యంగా బోధింపగలరు. అపోస్తుల కార్యములు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించేది. మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుని వాక్యాన్ని కూడా ధైర్యంగా బోధించగలుగుతాం. 8, పరిశుద్ధాత్మ మనతో ఉంటే సంఘమును విస్తరింపజేయవచ్చును. అపోస్తల కార్యములు 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే ఒకరికి ఒకరు సమాధానం కలిగి ఉంటారు, ఐక్యంగా ఉంటారు. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము.
సహోదరులు సమాధానం కలిగి ఉండుట వలన సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది, సంఘము విస్తరింపబడుతుంది. ధైర్యం కలిగి సువార్త అన్ని ప్రాంతములలో ప్రకటిస్తారు. కావున ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. థ్యాంక్ యూ.